మీరు చెప్పండి సార్, న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ ఆఫ్టర్ లైఫ్ గురించి ఏం చెప్తుంది? చక్కటి ప్రశ్న మేడం, థ్యాంక్ యూ. నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. సో న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఎన్డిఈ అనే పదము చాలా పాపులర్, ప్రాచుర్యంలోకి వచ్చింది. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్. ఇది అంటే చావుని చాలా దగ్గరగా ఎక్స్పీరియన్స్ చేసి మరలా తిరిగి వెనక్కి రావడం అన్నమాట నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటే ఎన్డిఈ. సో ఈ ఎన్డిఈ అనే ఎక్స్పీరియన్స్ చాలా కామన్ అయ్యింది ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో. చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. వాళ్ళు క్యాన్సర్తో చివరి దశలో ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళు శరీరాన్ని విడిచి వెళ్ళి ఆఫ్టర్ లైఫ్లో ఆ వరల్డ్లో ఎక్స్పీరియన్సెస్ పొందుతూ ఉన్నారు. ఒక లైట్ని చూడడం కానీ, సోర్స్ని చూడడం కానీ, ఏంజల్స్ని కలవడం కానీ, వాళ్ళు అక్కడి నుంచి మరలా తిరిగి వస్తున్నారు, వెనక్కి పంపించబడుతున్నారు అన్నమాట. ఆ శరీరంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఇల్నెస్ అంతా హీల్ అయిపోతుంది, వాళ్ళ క్యాన్సర్ అంతా కరిగిపోతుంది వితిన్ డేస్. సో మెడికల్ సైన్స్కి ఇది ఒక పెద్ద మిస్టరీగా ఉంది. సో అందుకని ఈ నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ని ఇప్పుడు డాక్యుమెంట్ చేస్తున్నారు, వాటిని స్టడీ చేస్తున్నారు, వాటి మీద చాలా రీసెర్చ్ అనేది జరుగుతుంది. డాక్టర్ ఎడ్గర్ కైసీ గారు నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ గురించి ఎంతో రీసెర్చ్ చేసి ఆయన పుస్తకాలు రాశారు. ఇప్పుడు నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ గురించి ఎవ్రీ ఇయర్ అమెరికాలో ఒక కాన్ఫరెన్స్ కూడా జరుగుతోంది. రీసెంట్గా అనితా మూర్జానీ గారు డయింగ్ టు బీ మీ అనే ఒక పుస్తకంలో ఆమె ఎక్స్పీరియన్స్ ఎంతో పాపులర్ అయింది. ఆమె క్యాన్సర్ నుంచి చనిపోయి మరలా బతికారు, ఇప్పుడు క్యాన్సర్ ఫ్రీ ఆమె. సో ఇటువంటి నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ నుంచి ఆఫ్టర్ లైఫ్ అనేది నిర్ధారించబడింది అన్నమాట. మరణాంతర జీవితం ఉంది అనేది సైంటిఫిక్గా ఇప్పుడు నిర్ధారించబడింది. అలానే మైకేల్ న్యూటన్ గారు జర్నీ ఆఫ్ ద సోల్స్, డెస్టినీ ఆఫ్ ద సోల్స్ అనే ఈ 2 పుస్తకాలు, తర్వాత లైఫ్ బిట్వీన్ లైఫ్స్, అంటే ఈ జీవితాలకి మధ్యలో ఇంకొక జీవితం ఉంది. ఈ లైఫ్ బిట్వీన్ లైఫ్స్ గురించి నాకు చిన్నప్పటి నుంచి చాలా ఆసక్తి ఉండేది. మొట్టమొదట నాకు మరణం గురించి ఎప్పుడు ఆసక్తి కలిగింది అంటే, మా అన్నయ్య 16 సంవత్సరాల వయసులో చనిపోయారు. బ్రెయిన్ హెమరేజ్తో మరణించిన తర్వాత నాకు కొన్ని కలలు వచ్చేవి. ఆ కలల్లో మా అన్నయ్య ఒక దూరమైన ప్రాంతానికి వెళ్ళాడు, ఒక ఐలాండ్కి, అక్కడ ఉన్నాడు, చనిపోలేదు అని చాలా స్పష్టంగా తెలిసింది. ఆ కళ నుంచి బయటకు వచ్చిన తర్వాత నిజంగా చనిపోయాడా చనిపోలేదా అనే ప్రశ్న ఉండేది నాకు. పూర్తిగా నమ్మేవాడిని కాదు చనిపోయాడని. సో కానీ అందరూ చనిపోయాడని చెప్తూ ఉండేవారు, కానీ లేదు, చనిపోలేదు అని నాకు బలంగా అనిపించేది. సో ఈ ప్రశ్న నన్ను అప్పటి నుంచి చాలా బలంగా ఉండేది. నాకు ఈ ప్రశ్న నాకు సరిగా 1 ఇయర్ తర్వాత ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్లో నేను ఒక 7 గత జన్మలు నేను చూసుకున్నాను ఒకే డ్రీమ్లో వరుసగా. ఈ గత జన్మల మధ్యలో ఒక అద్భుతమైన ప్రదేశంలోకి వెళ్తూ ఉండేవాడిని. శరీరం తీసుకోవడము, ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ఆ ఆఫ్టర్ లైఫ్ స్టేట్, అప్పట్లో అది ఆఫ్టర్ లైఫ్ స్టేట్ అని నాకు తెలియదు, కానీ అక్కడ చాలా ఆనందంగా ప్లేఫుల్గా ఉంది మాట, ఒక ఆత్మగా. అక్కడ నాకు చాయిస్ ఇవ్వబడింది, నెక్స్ట్ లైఫ్లో నువ్వు ఎటువంటి జీవితాన్ని ఎంచుకుంటావో నువ్వు ఎంచుకోవచ్చు అని. నేను చాలా ప్లేఫుల్గా సరదాగా నెక్స్ట్ లైఫ్లో నేను ఇప్పటి వరకు కొన్ని కష్టాలు చూశాను కదా, ఒక లైఫ్లో నేను అనాదిగా ఉన్నాను, చాలా కష్టాలు ఉన్నాయి, డబ్బు లేదు. సో నెక్స్ట్ లైఫ్లో నేను ఒక రిచ్ పర్సన్గా పుడతాను, ఆ లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాము అని ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ప్లేఫుల్గా చూస్ చేసుకున్నాను అనమాట. సో అప్పుడు నాకు ఈ క్యూరియాసిటీ బలపడింది. మనము ఏ విధంగా సోల్స్గా మన లైఫ్ని డిజైన్ చేసుకుంటాము, చూస్ చేసుకుంటాము తెలుసుకోవాలి అని. ఆ కుతూహలం నన్ను ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించింది. ఆ డ్రీమ్ నాకు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపిస్ట్ అవ్వడము, తర్వాత నేను పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ గురించి, లైఫ్ బిట్వీన్ లైఫ్స్ గురించి తెలుసుకునేట్టుగా చేసింది ఆ డ్రీమ్. అయితే ఈ లైఫ్ బిట్వీన్ లైఫ్స్ అనే జ్ఞానము ఎంతోమందికి చాలా ఉపయోగపడుతుందండి. ఈ క్యూరియాసిటీ ఉన్న వాళ్ళకి ఈ లైఫ్ బిట్వీన్ లైఫ్స్, నేను చనిపోయిన తర్వాత ఏమవుతాను, ఎక్కడికి వెళ్తాను, ఈ ప్రశ్నలు అనేవి చాలా ముఖ్యము.
ఈ పుస్తకాల్లో మనకు చాలా సమాధానాలు దొరుకుతాయి, కానీ ప్రశ్న మాత్రం మనమే వేసుకోవాలి లైఫ్ బిట్వీన్ లైఫ్స్ గురించి. సో కొన్ని దశలు ఉంటాయన్నమాట. మనం చనిపోగానే ఫస్ట్ మనల్ని ఈ ఆత్మగా ఇన్వైట్ చేస్తారు. అక్కడ మన యాన్సిస్టర్స్, మన కుటుంబ సభ్యులు ఎవరైతే ఆల్రెడీ చనిపోయి ఉన్నారో వాళ్ళని ముందు కలుస్తాము. ఒక గ్రాండ్ పార్టీ జరుగుతుంది, అందరూ మనల్ని వెల్కమ్ చేస్తారు. చాలా ఆనందంగా ఉంటుంది అన్నమాట, సెలబ్రేషన్ టైం అని చెప్తారు. సో ఆ తర్వాత మన సోల్ గ్రూప్ని కలుస్తాం. మనకిప్పుడు కుటుంబం ఏ విధంగా అయితే ఉందో, తల్లి తండ్రి సిబ్లింగ్స్ గ్రాండ్ పేరెంట్స్, మనకు ఒక కుటుంబం ఉంది కదా ఈ భూ ప్రపంచంలో. అలానే అక్కడ కూడా ఒక చిన్న ఫ్యామిలీ ఉంటుందన్నమాట, దాన్నే సోల్ గ్రూప్ అంటారు. ఆ సోల్ గ్రూప్లో యూజువల్గా 15 నుంచి 30 మంది సోల్స్ ఉంటారు. ఆన్ అన్ యావరేజ్ 15 సోల్స్ ఉంటారన్నమాట. ఆ సోల్ గ్రూప్ మరలా అందరూ వివిధ పాస్ట్ లైఫ్స్ని తీసుకొని మరలా వస్తారు కదా, అందరూ అక్కడ మరలా కలుస్తారు. అది ఒక సపోర్ట్ సిస్టమ్. మనం ఏ విధంగా సోల్గా ఎదుగుతున్నామో, ఏ విధంగా సోల్గా ఆత్మ పాఠాలు అనేవి నేర్చుకుంటున్నామో అవన్నీ అక్కడ షేర్ చేసుకుంటాం మన ఫ్రెండ్స్తో. చాలా ఆనందంగా అనిపిస్తుంది అక్కడ మనకి. సో తర్వాత దశలో మనము కౌన్సిల్ ఆఫ్ ఎల్డర్స్ అంటారు. అంటే ఒక మాస్టర్స్ మాట, వాళ్ళు డివైన్ మాస్టర్స్, గ్రేట్ టీచర్స్. వాళ్ళ ప్రెజెన్స్లోకి వెళ్తాం. వాళ్ళు మనల్ని గైడ్ చేస్తారు. ఇక్కడ ఎవరు మనల్ని నిర్ధారించరు, నువ్వు జీవితంలో ఈ తప్పులన్నీ చేశావు కనుక నువ్వు శిక్షించబడతావు అని ఎవరు నిర్ధారించరు. మనల్ని ఎవరు తప్పు పట్టరు. మనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. అక్కడ అన్కండిషనల్ లవ్ అనేది ఉంటుంది అన్నమాట ఆ కౌన్సిల్ ఆఫ్ ఎల్డర్స్ దగ్గర. వాళ్ళు ఎంతో ప్రేమతో, ఎంతో విజ్డమ్తో మనల్ని గైడ్ చేస్తారు. నువ్వు ఎటువంటి పాఠాలు నేర్చుకోవాలని వచ్చావు, ఆ పాఠాలు ఇంకా ఎంతవరకు నేర్చుకున్నావు, ఇంకా ఎంతవరకు నేర్చుకోవాలి అనేది మనకి చాలా ప్రేమతో అర్థమయ్యేట్టుగా చేస్తారు. తర్వాత మరుసటి జన్మని ఏ విధంగా ఎంచుకోవచ్చు అని సలహాలు ఇస్తారు. సో ఇది ఒక స్ట్రక్చర్డ్ లైఫ్ ఉంటుంది అన్నమాట. ఎంతో అద్భుతమైన స్ట్రక్చర్ ఉంటుంది దానికి. సో ఈ మరణాంతర జీవితము ఈ ప్రస్తుత జీవితం కన్నా ఎంతో స్ట్రక్చర్డ్గా ఉంటుంది, ఎంతో అవేర్నెస్తో ఉంటుంది. ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు ముందు మరణం గురించి మనకి భయం అనేది పోతుంది. మరణం గురించి ఎప్పుడైతే మనకి భయం పోతుందో జీవితం గురించి కూడా భయం పోతుంది. అప్పుడు మనం స్వేచ్ఛగా ఆనందంగా జీవించగలుగుతాము, నిర్భయంగా జీవించగలుగుతాము, ధైర్యంగా జీవించగలుగుతాము. మన జీవితంలో ఎందుకు వచ్చాము అనే క్లారిటీ వస్తుంది. ఏం చెయ్యాలి అని వచ్చాము, మన జీవిత ఆశయం ఏంటి, ఎటువంటి సేవ చేయడానికి వచ్చాము, ఎటువంటి గిఫ్ట్స్తో పుట్టాము, ఆ గిఫ్ట్స్ని మనం పూర్తిగా ఎలా వెలుగులోకి తీసుకొని రావచ్చు, దాని మీద ఫోకస్ చేస్తామన్నమాట. ఓకే, అందుకని ఈ చక్కటి సబ్జెక్ట్ మనం అందరం తెలుసుకోవాలి మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కిరణ్ గారు.